అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, జీవితంలో సక్సెస్ అవ్వాలని అంటే మనలో ఏం క్వాలిటీస్ ఉంటే సక్సెస్ అవుతాం అన్న దాని గురించి మనం మాట్లాడదాం. ప్రతి మనిషి లక్ష్యాన్ని చేరుకోవాలని, తనకంటూ ఈ సమాజంలో గుర్తింపు ఉండాలని, తను అనుకున్నటువంటి ఏదైతే అంశం ఉందో ఆ అంశంలో విజయం సాధించాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ కొంతమందికి సాధ్యమవుతుంది, కొంతమందికి సాధ్యం కాదు. అయితే ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలని అంటే తనలో ఉన్నటువంటి ఆ గుణాలు ఏంటి, ఆ క్వాలిటీస్ ఏంటి అన్నది మొట్టమొదటి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం అని పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందులో ప్రధానంగా ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలని అంటే ఆ మనిషి ధైర్యంగా ముందడుగేసేటటువంటి లక్షణం అనేది ఒకటి ఉండాలి. అంటే ధైర్యము, సాహసము చాలా ప్రధానమైన అంశాలు. నువ్వు ఏ రంగాన్ని ఎంచుకున్నా, ఒక రాజకీయ రంగం కానీ, ఒక వ్యాపార రంగంలో కానీ, లేదా సమాజానికి సేవ చేసేటటువంటిది కానీ, లేకపోతే నీ వృత్తికి సంబంధించినటువంటిది సేవా రంగం ఏదైనా సరే, దేంట్లోనైనా సరే మనం ధైర్యంగా ముందడుగు వేయటం అనేది నేర్చుకోగలగాలి. అందులో ప్రధానమైన అంశం ఏంటంటే నిన్ను నువ్వు తక్కువ అంచనా వేసుకోకుండా చొరవ తీసుకొని, అంటే ఎవడో నాకు పని అప్పగిస్తే పని చేయడం అని కాకుండా, ఎవరో చెప్తే చేయాలనేటువంటి ఆలోచనలో కాకుండా, లేదా ఎవరో నన్ను గుర్తించాలని కాకుండా నీ అంతటా నువ్వు గుర్తింపు తెచ్చుకునే విధంగా ధైర్య సాహసాలతో ముందడుగు వేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. చాలామంది ఫెయిల్యూర్ కారణం ఏంటంటే ఏది మొదలెట్టాలన్నా భయం. ఎవరో ఏదో అనుకుంటారని, ఏదో విమర్శిస్తారని, లేకపోతే తన పనిని తప్పుపడతారని, లేదా తనలో ఉన్నటువంటి క్వాలిటీస్ని ఎత్తి చూపుతారని, లేదా ఒక స్వార్థపరుడు అంటారని, ఏదో రకరకాలైనటువంటి కారణాలతో అడుగు ముందుకు పడదు, ప్రారంభించడం అనేది జరగదు. నువ్వు ఏదైతే నీ మనసులో ఊహించుకున్నావో, ఏదైతే సాధించాలని బలంగా కోరుకుంటున్నావో అది సాధించాలి అంటే ఖచ్చితంగా ధైర్యంతో ముందడుగు వేయటం అనేది నేర్చుకోవాలి. సో ఈ క్వాలిటీ నీలో ఉందా లేదా, ఎందుకు నువ్వు సక్సెస్ అవ్వలేకపోతున్నావు అని అంటే నీలో ఏమైనా భయం ఉంటే ఆ భయాన్ని వెంటనే విడిచిపెడితే నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావు. ప్రారంభించి ప్రయత్నిస్తేనే కదా సక్సెస్ అనేది వస్తుంది. ప్రారంభించడానికి భయపడిపోతే మనం ఏ రకంగా సాధించగలం? మరొక క్వాలిటీ ప్రధానమైనది ఏంటంటే మనిషికి డెడికేషన్ అవసరం, అంకిత భావం కావాలి. ఈ అంకిత భావం అంటే అర్థం ఏంటంటే చేస్తున్నటువంటి పని మీద ఒక నిబద్ధత ఉండాలి, దాని మీద పూర్తిగా దృష్టి పెట్టేటటువంటి తత్వం ఉండాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం. చాలామంది ఏం చేస్తామనంటే మొదలు పెట్టేస్తాం, కానీ దానికి కావలసినటువంటి ఏవేవి నైపుణ్యాలు కావాలో నైపుణ్యాలు పెంచుకునేటువంటి ప్రయత్నం చేయం. మరొకటి, మారడానికి ఇష్టపడం. మనిషి మారడానికి ఇష్టపడితే, అంటే సమాజానికి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి అనుగుణంగా నీలో ఏదైనా చేంజెస్ రావాల్సిన పరిస్థితి వస్తే అది మార్చుకోవాలి. నీలో ఏదైనా నైపుణ్యాలు లేకపోతే నైపుణ్యాలు పెంచుకునేటువంటి పరిస్థితి ఉండాలి. నీలో ఏదైనా అవలక్షణాలు ఉంటే అవలక్షణాలని విడిచిపెట్టాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయనంటే నీకు అంకిత భావం ఉన్నప్పుడు, నువ్వు చేస్తున్నటువంటి పని మీద నీకు అంకిత భావం, నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం మీద నీకు అంకిత భావం, నీ మీద నీకు అంకిత భావం, ఇది కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా నీలో ఉన్నటువంటి ఏ లక్షణాన్నైనా నువ్వు మార్చుకోగలుగుతావు. పూర్తిగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటావు. దృష్టి అంతా నువ్వు చేస్తున్నటువంటి పని మీద ఉంటుంది. ఏ విధమైనటువంటి బయట నిన్ను ప్రేరేపించేటటువంటి అంశాలు ఏదైనా ఉన్నా, నిన్ను ప్రలోభ పెట్టేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నా, నిన్ను పాడు చేసేటటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయో వాటన్నిటినీ దూరం పెట్టడానికి అంకిత భావమే చాలా ప్రధానమైనటువంటి అంశం. అంటే నువ్వు చేస్తున్నటువంటి పని నీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి, నువ్వు నీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి, నీ లక్ష్యం నీకు చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి. అంతేగాని ఎవరో ఏదో అంటే అటు రమ్మంటే ఇటు రమ్మంటే వెళ్ళిపోవడం, స్నేహితులు పిలిస్తే వెళ్ళిపోవడం, లేదా నీకు ఇంపార్టెంట్ ఏంటంటే పని విడిచిపెట్టేసి ఎవరైనా సినిమాకి వెళ్దామంటే వెళ్ళిపోవడం, ఇవి సరైనటువంటిది కాదు. చక్కగా కూర్చొని ఒక పక్కన చదువుతూ ఉంటే పక్కన రూమ్లో టీవీ వినిపిస్తే అటువైపు వెళ్ళిపోవటం, ఇవి కాదు. డెడికేషన్ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆ డెడికేషన్ నీలో ఉందో లేదో చూసుకో. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావు, ఎంత గెలవాలని తపన పడుతున్నావు, తాపత్రయపడుతున్నావు అన్న దాని మీదే నీ డెడికేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఆ డెడికేషన్ నీలో ఉందో లేదో ఒకసారి చూసుకో. మరొక ప్రధానమైనది ఏంటంటే మనిషికి కావాల్సింది ఓపిక, సహనం కావాలి. ఏది కూడా వెంటనే సాధ్యపడవు. నువ్వు నేర్చుకునేటువంటి క్రమంలో కూడా నువ్వు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవడానికి మొదలు పెడతావు, రోజుకు రోజు ఆ స్కిల్ వచ్చేస్తుందంటే రాదు. సాధన చేయాల్సిందే, కష్టపడాల్సిందే. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం సాధించాలంటే ఓపిక పట్టాల్సిందే. ఎన్నో అవమానాలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి, ఓటములు ఎదురవుతూ ఉంటాయి. నువ్వు ఊహించుకున్న దానికి చాలా
వ్యతిరేకంగా పరిస్థితులు ఉంటాయి. ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఏమున్నా నువ్వు ఓపిక సహనంతోనే ఉండాలి. నీ లక్ష్యం పట్ల నువ్వు ఉండాలి తప్పించి వెంటనే లక్ష్యాలను చేంజ్ చేసేసుకోవటం, ఓపిక పట్టకుండా మన ప్రవర్తనలో మార్పులు వచ్చేయటం, మన నిర్ణయాల్లో మార్పులు వచ్చేయటం, లేదా చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టేసి మరొకటేదో ప్రారంభించాలని ప్రయత్నం చేయటం, ఇవి కాదు కావాల్సింది. మనిషికి ఓపిక సహనం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. సో నీ మీద నీకు విశ్వాసం, నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఈ ఓపిక సహనం అనేది పెరుగుతుంది. నీ లక్ష్యాన్ని నువ్వు ప్రేమిస్తున్నప్పుడు ఓపిక సహనం అనేది పెరుగుతుంది. ఒకటి, నీ జీవితంలో నువ్వు పెట్టుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో, లక్ష్యం ఏదైతే ఉందో, అది ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదు అనేటువంటి కసితో నువ్వు ప్రయత్నం చేస్తే ఇవన్నీ వస్తాయి. ధైర్యం వస్తుంది, అంకితభావం వస్తుంది, సమయపాలన వస్తుంది, డిసిప్లిన్ వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, స్థితప్రజ్ఞత వస్తుంది. అంటే ఏది జరిగినా నిలబడగలగటం, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే మొండివాడిగా ఉండగలగటం. మొండివాడు రాజు కన్నా బలవంతుడు అంటారు పెద్దలు. అంటే ఏంటి, నీకు ఎక్కువ తెలివితేటలు లేకపోయినా లేదా నీలో స్కిల్స్ అంతంత మాత్రం కూడా ఉన్నా నువ్వు గెలవాలనే కసి కనుక నీ దగ్గర ఉంటే, ప్రయత్నం కనుక నువ్వు నిరంతరం చేస్తే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు. తెలివితేటలు కొంతవరకే, కానీ మొండితనం అనేది లేదా పట్టుదల అనేది చాలా ప్రధానమైన అంశం సక్సెస్కి. కాబట్టి ఈ క్వాలిటీస్ నీలో ఉన్నాయో లేదో చూడు. సక్సెస్ అయినటువంటి వాళ్ళని చూసి బాధపడడం కాదు. నువ్వు సక్సెస్ అవ్వాలని అంటే నువ్వు ఒకసారి చెక్ చేసుకో. ఎవడైతే సక్సెస్ అయ్యాడో, ఎవడైతే ఉన్నతంగా ఉన్నాడో వాళ్ళు ఇవన్నీ ఉంటాయి. ఉదయాన్నే లేస్తాడు, కష్టపడతాడు, అనవసరమైన దానికి సమయాన్ని ఖర్చు పెట్టాడు, నిర్ణయాలు సమయాన్ని తీసుకుంటాడు, లేదా తనలో ఉన్నటువంటి ఏదైనా అవలక్షణాలు ఉంటే వాటిని విడిచిపెడతాడు, నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. ఇటువంటి వాడే సక్సెస్ అవుతాడు. సో సక్సెస్ అవ్వాలని మనం బలంగా అనుకోవడం కాదు, సక్సెస్ అయినటువంటి వ్యక్తుల క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకొని ఆ విధంగా కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది. మనకు ఎవరో సాధించలేనటువంటి వాళ్ళు లేదా ఈ లక్షణాలు లేనటువంటి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, జీవితం అంటే కష్టమేనా, లేదా ఫ్రెండ్స్ ఉండొద్దా, లేదా ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఏదేదో మాటలు మాట్లాడుతుంటారు. చేతకాని వాళ్ళు మాట్లాడే మాటలు. సక్సెస్ వస్తేనే ఏ మనిషి అయినా సరే సమాజంలో గౌరవం అనేది ఉంటుంది, లేదా నువ్వు ఏదైతే జీవిస్తున్నందుకు ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సక్సెస్ అవ్వాలని అంటే ఎవడో వచ్చి సక్సెస్ అవ్వడం, ఎవడో వచ్చి సహాయం చేయడు. నిన్ను నువ్వే మలుచుకోవాలి, నిన్ను నువ్వే మార్చుకోవాలి, నువ్వే ప్రయత్నం చేయాలి. ఇవి జరిగినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ధైర్యవంతులుగా ఏది అనుకున్నా సరే ధైర్యంగా మొదలుపెట్టండి. విమర్శలకు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడద్దు. పని లేనివాడే మన కూర్చొని విమర్శిస్తూ ఉంటాడు, పని ఉన్నవాడు మన గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. పని లేనివాడి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం మనకు అస్సలు లేదు. కాబట్టి ఈ విషయాలన్నింటినీ గుర్తించండి. మీరు కూడా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.